ఎంతైనా ఫస్ట్ డే లాస్ట్ షో చూడడం ఆ కిక్కే వేరప్ప. సినిమా బాగుంది భయ్య, అనిరుద్ మ్యూజిక్ కానివ్వండి, స్టార్టింగ్ యానిమేషన్ టైటిల్స్ కానివ్వండి అన్ని బాగున్నాయి. కానీ ఎందుకు భయ్య ఆ షార్క్ని అలా చేశారు? పాపం ఛత్రపతి అప్పుడే బాగుండింది, అలుగుంటది షార్క్. నా ఫ్రెండ్ ప్రశాంత్కి కుక్కలంటే భయం మావా, ఏడగరుస్తాయని చెప్పేసి మేము మీ ఏరియా వాళ్ళమే, మేము లోకల్సే అని చెప్పేసి లోకల్ అంటున్నాడు భయ్య. మా ఫ్రెండ్ ధనుష్ సినిమా మిస్ అయ్యాడు. సరే బీచ్ కైనా తీసుకెళ్దామని అర్ధరాత్రి వాళ్ళ ఇంటికి వచ్చాము. వాడు ఏమన్నా అనుకోని, వాడు మాతో సినిమా మిస్ అయ్యాడు కాబట్టి వాడిని మేము తీసుకెళ్తున్నాం, కనీసం బీచ్ కైనా మాతో వస్తాడని. అసలు బీచ్ కి ఎందుకు వెళ్తున్నాం తెలుసా? 1:45 అయింది షో అయ్యేసరికి. సరే ఎక్కడికి వెళ్దాం, ఇళ్ళకైతే వెళ్ళాలని లేదు అనుకోని బీచ్ చాలా మిస్ అవుతున్నాం, చాలా రోజులు అయింది కదా అని ఇంకా బీచ్ కి స్టార్ట్ అయ్యాం. హే మీకు ఈ లొకేషన్ తెలుసా? హౌస్ కోట బిర్యానీ అబ్బా, మన నెల్లూరు వాళ్ళకి బాగా తెలుసు. బండిని బీచ్ కి తీసుకెళ్ళమంటే తీసుకెళ్తుందా? దానికి ఏదో పోయాలి కదా, అందుకని పెట్రోల్ పోపించుకొని పోదామని పెట్రోల్ పోపించుకుంటున్నాం. 110 రూపీస్ కి లీటర్ వచ్చింది కరెక్ట్ గా. ఒకప్పుడు 74 రూపీస్ కే లీటర్ వచ్చేది. గోల్డెన్ డేస్ అవి అసలు. మా ఫ్రెండ్స్ని రే ధనుష్ని తీసుకొస్తాం కాసేపు ఆగండి అని చెప్పేసి ఆపాము. వాళ్ళేమో తిట్టుకుంటున్నారు మమ్మల్ని, ఏంట్రా ఎంత లేటా అని. సరే అని చూస్తే ఇంకో ఇద్దరు మిస్సింగ్. వాళ్ళకి కాల్ చేస్తే వస్తున్నాం మావా అన్నారు. మేము ఇంకా లేట్ చేయకుండా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం. ఈ రోడ్డు చూసారు అసలు ఎంత చీకటిగా ఉందో. ఆ చీకటి రోడ్లో వెళ్తుంటే అసలు ఆ థ్రిల్లే వేరు. చాలా లేట్ అయింది. ఎగ్జైట్మెంట్లో లాస్ట్కి ఎట్టయితే బీచ్కి వచ్చేసాము, కానీ లేట్గా వచ్చాము. అదే చాలా డిసప్పాయింటింగ్గా ఉంది. రాత్రి వచ్చి ఉంటే అంటే లైట్ లేకుండా చాలా బాగుండేది. సరే ఓకే, అయినా కూడా బీచ్ చూసి చాలా రోజులు అయింది కదా, చూసేద్దాం. నైట్ టైం రైడ్ చేసేటప్పుడు మస్ట్ అండ్ షూట్ హెల్మెట్ కానీ గ్లాసెస్ కానీ వేసుకొని పోయాయి. ఎందుకంటే ఆ చిన్న పురుగులు మన కంట్లోకి వెళ్తే చాలా డ్యామేజ్ అవుతుంది. బీచ్కి ఎంట్రీ అవ్వగానే మనకి ఇటాచి ఉచిహా అయితే కనిపించేశాడు. మీ ఫేవరెట్ యానిమే క్యారెక్టర్ ఎవరో కామెంట్ చేసేయండి. సరిగ్గా టైం ల్యాప్స్ ఇద్దాం అనుకున్నాను కానీ ట్రైపాడ్ లేదు మామ, అందుకని సరిగ్గా రాలేదు. కానీ చాలా బాగుండింది అక్కడ ఎక్స్పీరియన్స్ మాత్రం, చాలా నచ్చింది నాకైతే. మా ఫ్రెండ్స్ ఇద్దరు రావాలని చెప్పిన వాళ్ళు ఇంకా రాలేదు, ఎక్కడున్నారో ఏంటో. సరే తొందర రండిరా. విద్యుత్ అంటే నేను కాదు, విద్యుత్ అంటే మనం. డైలాగ్ చెప్పంగానే వచ్చేసారు కదరా, సూపర్. అందరూ వచ్చేసారు, ఇంకా హ్యాపీగా ఎంజాయ్ చేయడమే. ఆ సీనరీ చూడండి అబ్బా ఎంత బాగుందో. మీకు నచ్చినట్లయితే లైక్ సబ్స్క్రైబ్ చేసేయండి. మార్నింగ్ బీచ్ వైబ్స్ చాలా బాగుంటాయి, చాలా ఇష్టం నాకు మార్నింగ్ బీచ్కి వెళ్ళడము. ఇంకా లాస్ట్లో మునగడం స్టార్ట్ చేసాము. ప్రశాంత్, నేను, లిఖితేష్ ఫ్రెండ్, మేము నలుగురమే బీచ్లో మునిగాం. మిగతా వాళ్ళు రారన్నారు. ఎట్టైనా తీసుకొద్దామని ఒక ప్రయత్నం చేసాము, కాకపోతే కొంచెం క్రూరంగా చేయాల్సి వచ్చింది. వాడి చాలా గట్టి సంకల్పం అబ్బా, అసలు రాలేదు. అక్కడ ఉండే ఒక చింటూ వాడి వేదన చూసి ఏమైందని వచ్చి అడుగుతుంది. బాగా ఎంజాయ్ చేసాము. ఇంటికి వెళ్ళాల్సిన సమయం వచ్చింది. బీచ్ చాలా మిస్ అవుతాను, అది కూడా ఎస్పెషల్లీ మార్నింగ్ వైబ్. బాయ్. అరే ఆకలేస్తుంది, ఎక్కడికి వెళ్ళి తిందామని అంటే, అరే విలేజ్ సైడ్ వచ్చాం కదా, కట్లే పోయి దోశ ఉంటుంది అక్కడ తిందామన్నాడు సతీష్ గారు. సో వాడు చెప్పినట్టు అక్కడికి వెళ్ళాము. నేను స్టైల్గా దోశ వేసేది ఒక షార్ట్ తీసి పెట్టాను, దాన్ని ఐకాట్స్లో ఇచ్చేస్తాను చూడండి. ఏం తిందామని భీకరమైన చర్చల తర్వాత అందరం దోశ తిందామని నిర్ణయించుకున్నాం. సరే అయితే మరి ఇంకో వీడియోలో కలుసుకుందాం. ఉంటా, బాయ్. బాయ్ బాయ్, టాటా.